సైరం అమ్మ. సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు హృదయపూర్వక శాస్త్రి గారు డాక్టర్ శ్రీ బ్రహ్మర్షి శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీడిస్టాయ సుమతే అనే దానికి చక్కటి వివరణ ఇచ్చారు సార్. అలాగే ఒకటో అనువాకాన్ని మళ్ళీ మళ్ళీ మాకు ప్రతిసారి కూడా దానికి కూడా చక్కగా చెప్పారు. తరచుగా చెప్పడంలో అర్థం ఏమిటి అంటే మనం సాధనాపరంగా ఇంకా ముందుకెళ్ళచ్చు. అందుకనే కదా స్వామి చెప్పింది చెప్తూ ఉంటారు. మీరు మాకు మేము మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ అనుభవాలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇందులో మీరు వేదాలకి హృదయ రుద్రం అన్నారు, కరెక్ట్ సార్? మనం మళ్ళీ ఇవాళ మీరు బాబా సర్వ రుద్ర పశుపతి గురించి కూడా మళ్ళీ చెప్పారు. ఎవరైనా వీటితోటి ఏదో ప్రమాదంలో పడబోతుంటే ఆగు ఆగు ఆగే 4 సార్లు పిలవడం అర్థం కూడా చెప్పారు సార్. చాలా బాగుంది. అంటే సాధనా పరంగా మనం జాగ్రత్త తీసుకోవడం ఇది అని చెప్పి, తర్వాత నీలకంఠ తత్వం మీరు ప్రతి అనువాకంలోనూ మాకు తెలియజేస్తున్నారు సార్. నీలకంఠ తత్వం, అసలు నీలకంఠ తత్వమే చాలా గొప్ప తత్వం సార్. మరి భగవంతుడు తర్వాత ఆ పరమేశ్వరుడు తర్వాత ఆ శివుడు తర్వాత రుద్రుడు తర్వాత సూర్యుడు అని చెప్పారు సార్. చాలా బాగుంది. షోడశ కళలు భగవంతుడిలో ఉంటే 8 సూర్యుడిలో ఉన్నాయి అన్నారు, అంతేనా సార్? 10 ఉంటాయి. 10 సార్. 10 అంటే ఈ మహర్షి అదుల్లో వీళ్ళందరిలో కూడా 10, 12 వాళ్ళ స్థాయి ఉంటాయి. మినిమం 10 ఉంటాయి వాళ్ళకు. మినిమం 10 ఋషులు, మహర్షులు, మహాత్ములు, రామకృష్ణ పరమహంస చెప్పారు ఉదాహరణ సార్. కరెక్ట్. అదే విధంగా మరి సూర్యుడికే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడు ఆ రుద్రుడు ఈ సూర్యుడి ద్వారానే సృష్టి అంతా జరుగుతుందని చెప్పారు, కరెక్ట్ కదా సార్? అదే విధంగా వరుణుడిని కూడా చెప్పారు. ఆ వర్షం ద్వారా అనుగ్రహము నిగ్రహం చెప్పారు. అంటే ఈ సృష్టి అంతా కూడా మరి సృష్టి ఇంకా ఇదవ్వాలన్నా లేకపోతే లయం చేసుకోవాలన్నా, నీటిలో లయం చేసుకోవాలన్నా వరుణుడు కూడా ఒక కారణం అని చెప్పారు సార్. అదే కనుక రేష్మి అని ప్రచండంగా ఇదే వరుణుడు పూర్తిగా ఈ భూమి మొత్తాన్ని కబళించవచ్చు కూడా. అది నిగ్రహం. అనుగ్రహం అంటే మామూలుగా వర్షం వేయటం, పంటలు పండటం, ఇదంతా అనుగ్రహం. మీరు హిరణ్య గర్భ సూక్తం గురించి ఒకసారి తెలియజేస్తూ మా అంటే ఓంకారమే కదా సార్? అఖండ సృష్టి అంతా కూడా ఓంకార తత్వం. ఎగ్జాక్ట్లీ. తర్వాత శివుడు వేరు కాదు, సృష్టి స్త్రీ వేరు కాదు. పురుషుడు శివుడు రుద్రుడు ఒక్కడే. అది పురుషుడు స్త్రీగా ఎందుకు వచ్చిందంటే ఈ సృష్టి కార్యక్రమం గురించి 2 రకాలుగా ఉన్నది, కానీ 2 ఒకటే అని అర్ధనారీశ్వర తత్వం తెలియజేశారు సార్. అంటే ఈ ప్రతి ఒక్క మనిషిలోనూ ఈ అర్ధనారీశ్వర తత్వం ఇమిడి ఉంటుంది. దానికి మన స్వామి ఉదాహరణ. ఆయన శివశక్తి స్వరూపుడు కదా సార్. ఎగ్జాక్ట్లీ. తర్వాత స్త్రీకి 6 కళలు ఉన్నాయని చెప్పారు సార్. మీరు చాలా సార్లు మాకు చెప్పారు, చాలా గర్వంగా ఉంది సార్. తర్వాత ఈ సమాజంలో కూరుకుపోవడం అంటే మనం బాహ్య విషయాల వైపు కనుక వెళ్ళిపోతే భగవంతుడికి దూరం అవ్వడం. అంతే. ఆధ్యాత్మిక విషయాల వైపు మనం ప్రయాణం చేసి ఇలాంటి రుద్రాలు వినడం, ఇందులో మేము వినడం కాదు సార్, విని దాన్ని మళ్ళీ గుర్తు పెట్టుకుని ఆచరణలో పెట్టినప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవుతాం. చెప్తాను, క్యాప్ అంటాను. నాలెడ్జ్, యాక్సెప్టెన్స్, ప్రాక్టీస్, అప్పుడే ఫలితం. నాలెడ్జ్, యాక్సెప్టెన్స్, ప్రాక్టీస్. జ్ఞానం వినాలి, తర్వాత దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. అంతే కదా సార్? అయితే మనం ఇవన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే మన పురోగతిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పురోగతి కోసం ఎలా మనం ఇవన్నీ చెయ్యాలి. మనం తిరోగతిలో ఉన్నామా, పురోగతిలో ఉన్నామా? టెస్టింగ్ స్టోన్. టెస్టింగ్ స్టోన్. అద్భుతం సార్. ఆ సూర్యుడి ద్వారానే ఈ ప్రపంచాన్ని అంతా కూడా భగవంతుడు పరిపాలిస్తున్నాడు అని
చెబుతూ మళ్ళీ ఒకటో అనువాకం గురించి కూడా మళ్ళీ మీరు తెలియజేశారు సార్. అవును. ఇక్కడ నాకు కొంచెం అదే సూర్యుడు అష్టమూర్తి అన్న అష్టమూర్తి తత్వం కదా సార్. అవును, ఆయనే ఓంకార స్వరూపుడు. ఆయనలో నుంచి అనుక్షణం ఓంకారం వస్తూ ఉంటుంది. ఆయనే సోహం స్వరూపుడు అంటాము. ఆయనే అష్టమూర్తులుగా ఈ సృష్టి అంతా అంటే భగవంతుడికి రిప్రజెంటేటివ్ గా మనకి చేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే, మన శరీరంలో కూడా ఈ మాదిరిగా ఆలోచించేది. ఇప్పుడు భగవంతుడి పరంగా చూస్తే భగవంతుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, సృష్టి ఉన్నది. మన శరీర పరంగా ఆలోచించేటైతే మన శరీరంలో ఆత్మ ఉన్నది, మనస్సు ఉన్నది, శరీరం ఉన్నది. సో ఆ మనస్సుని మనం శరీరపరంగా తిప్పడం మూలంగా ప్రపంచంలో కూరుకుపోతున్నాం. అదే మనస్సుని ఆత్మ వైపు తిప్పేటట్టయితే సూర్యుడు ఏ మాదిరిగా భగవంతుడి వైపు తన లక్ష్యాన్ని తిప్పి నిత్యం మనకి ఆదర్శమూర్తిగా, ప్రపంచానికి ఆదర్శమూర్తిగా వెలుగుతున్నాడో ఆ స్థితి మనం పోగలుగుతాము అన్న దానికి మాటికి ఆ సూర్యుని మనం గుర్తు చేసుకోవటం. సాక్షిభూతత్వం వాటన్నిటికీ మనం ఎదుర్కొన్నాము. సూర్యుని కూడా గుర్తించలేకపోయే స్థితిలో మేము ఉన్నాం సార్. ఇంత అద్భుతమైన ఆ సూర్యుడే భగవంతుడికి సమానంగా మరి సృష్టి. తర్వాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, దానికి మీరు ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఇల్లు కట్టాలి అనుకోవడం ఇచ్ఛాశక్తి, ఎలా కట్టాలి అని తెలుసుకోవడం జ్ఞానశక్తి, దానికి కట్టడం క్రియాశక్తి. సార్ డబ్బు కావాలి అవన్నీ పోగు చేసుకోవడం జ్ఞానశక్తి. మరి క్రియాశక్తి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. మీరు సంకల్పం మాత్రం చేత అన్ని సిద్ధిస్తాయి. ఇంకా చాలా విషయాలు చెప్పారు సార్ మీరు. మరి ఇంకొక అద్భుతమైన నాకు ఇవాళ బుర్రలోకి వెళ్ళిపోయింది ఏంటంటే, ఆ హాస్పిటల్ కట్టినప్పుడు దానికి పే స్కేల్ నిర్ణయించాలి, ఎలా నిర్ణయించాలి అని వీళ్ళంతా అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పే స్కేలా, లేకపోతే కేరళ స్కేల్ పే, అదే కేరళ కదా, నెక్స్ట్ కర్ణాటక పే స్కేలా, లేకపోతే యూజీసీ పే స్కేల్ అంటే వీళ్ళంతా అనుకుంటారు తక్కువ కొటేషన్ కాబట్టి ఆంధ్ర పే స్కేలే. కానీ స్వామి నిర్ణయం చూడండి, ఎవరిని ఆయన నిరుత్సాహపరచరు. లేదు యూజీసీ పే స్కేలే. అబ్బా ఎంత బాగుంది సార్. అది ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు జరిగింది అని అందుకు చెప్పాను అన్నమాట. అవును, ఇలా చెప్తేనే సార్ మాకు బుర్రలో బాగా గుర్తుండిపోతాయి. ఇంత ఇంత తేలిగ్గా చెప్తుంటే రుద్రాని నాకు ఆ పే స్కేల్ బాగా సార్ నాకు బుర్రలోకి వెళ్ళిపోయింది సార్. నిజంగా స్వామి చూడండి ఎంత ఆ పే స్కేల్ పెట్టారంటే అసలు మరి అది చెప్పలేదు. ఆయన చేతులకి విసిరేసే విధానం చూడండి, ఇట్లా వేస్తారు సింపుల్, ఎంత చిన్న దానిలో కూడా. అదే చాలా సింపుల్ గా కూడా. అయితే ఆ హిరణ్యకశిపుని కూడా గురించి కూడా చెప్పారు. మరి మహా గొప్ప జ్ఞాని, గొప్ప పండితుడు అయినటువంటి ఆ హిరణ్యకశిపుడు మన భగవంతుని తెలివితేటలతో గాని, అహంకారంతో గాని, శక్తితో గాని మనం పొందలేము. కేవలము ప్రేమ ద్వారానే పొందుతాము. ఆ సర్వస్వ శరణాగతి. ఈ విధంగా మీరు ఈరోజు చాలా విషయాలు చెప్పారు సార్. మరి ఇంకా ఉన్నాయి కానీ నాకు బుర్రలోకి వెళ్ళినవి, నాకు బాగా హత్తుకున్నవన్నీ కూడా మీకు తెలిసేయడం. మరి మీడిషే ఈరోజు మీరు చెప్పిన ఇష్టపడితే చాలా చక్కగా. యాక్చువల్ గా టైం రెండో మంత్రం కనుక పట్టుకుంటే మళ్ళీ అది ఇంకో గంట పోతుంది. అవి రెండు మంత్రాలు కలిసి ఉన్నాయి, అందుకని దాన్ని టచ్ చేయలేదు. లేకపోతే 8-9 కూడా టచ్ చేయొచ్చు. హ్రస్వ వామన అనే నెక్స్ట్ మంత్రం. సార్ మీరు రెండో మంత్రం టచ్ చేస్తే మా బుర్రలు చిన్నవి సార్. కానీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా చివరికి నాకేం అర్థమైందంటే, సర్వస్వ శరణాగతి ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే మనం భగవంతుని పట్టుకోగలం. ఏదో నేను చాలా తెలివైన వాళ్ళని, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది అని ఈ అహంకారంతో భగవంతుడు దూరం అవుతాం తప్ప దగ్గర అవ్వలేము. మీరు ఇవాళ ఈ 2 మంత్రాల గురించి నాకు అర్థమైన మటుకు నాకు బాగానే అర్థమైంది సార్. నాకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ అంతే చెప్పింది కరెక్టే అన్నమాట చెప్పారు. సాయిరామ్ శాస్త్రి గారు, మీలాంటి పుణ్య పురుషులు మమ్మల్ని అందరికీ ధన్యత చేకూర్చడానికి మాకు వచ్చి ఇంత విశిష్టంగా ఇంత సింపుల్ ఉదాహరణతో చెప్తున్నందుకు
మీకు మీ ఎన్ని నమస్కారాలు తెలియజేసుకున్నా సరిపోదు. మీరు ఇలాగే మమ్మల్ని ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాలని స్వామి ప్రార్థిస్తూ, మేము జాగ్రత్తగా వినే శక్తి మాకు స్వామి ఇవ్వాలని కోరుకుంటూ, మీరు ఇలాగే నిండు నూరేళ్ళు మాకు అందించాలి సార్. సాయిరావు హృదయపూర్వక మా అందరి తరఫుని, మా సోదరు లక్ష్మీనారాయణ గారి దంపతుల తరఫుని, ఏఎస్వి తరఫుని ఈ అహం సత్యబోధక స్వామి కుటుంబ సభ్యుల తరఫుని, మీకు మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు సార్. జై సార్. సాయిరామ్. సాయి బ్రహ్మర్షి డి శాస్త్రి గారికి నమస్కారాలు. లక్ష్మీనారాయణ వరలక్ష్మి దంపతులకు నమస్కారం. సత్య సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. ఈ కార్తీక సోమవారం చాలా విశిష్టమైన రోజున మీ యొక్క ఈ రుద్ర ప్రవచనం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా బాగుంది. నక్షత్రం సూర్య నక్షత్రం రోజు, చంద్రుడి రోజు. అదే చూడండి, ఆ రెండు కలిసాయి. ఇది హస్త నక్షత్రము ఆదివారం కలిస్తే చాలా మంచిది అని మొట్టమొదటి వాక్యం అన్నారు. హస్త నక్షత్రం ఇది రివర్స్ అన్నమాట. అంటే నక్షత్రం ఏమన్నా చంద్రుడు, రోజు ఏమన్నా సూర్యుడు. అది ఇదేమన్నా రోజు నక్షత్రం తీసుకునేటైతే ఒకటి చంద్రుడు, సూర్యుడు, అట్లా అది ఆ విధంగా రివర్స్ గా ఉంటాయి అన్నమాట. అది చాలా మంచి రోజు. సాక్షాత్ శంభుడే అనేక అవతారాలు ఉన్నాయి ఆయనవి. కానీ ఆ అవతారాలు మనం కనుక్కోలేమన్నారు. సాక్షాత్తు ఆ శివుడు యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి. మన యొక్క విష్ణుమూర్తి ఒక 10 అవతారాలు అంటావు, కానీ శివుడికి అవి ఎన్ని అవతారాలు ఉన్నాయో చెప్పలేమన్నారు. సుసుమతే అన్నారు, భగవాన్ ముఖంగా వచ్చింది అవన్నీ. నీలకంఠ రుద్రావృక్ష, ఈ నీలకంఠ వృక్ష అనే దాన్ని మీరు చాలా సార్లు చెప్పారు. ఆ విధంగా మన జీవన విధానం ఉండాలి. ఆ నీలకంఠుడు ఏది ఆలోచించకుండా కంఠంలో దాచుకున్నాడు. ఆ వృక్షము అంతే, ఏదో కాస్త నీళ్లు పోస్తే అది పెరిగి పెద్ద ఎన్నో మనకు ఇస్తున్నది, ఫలితాలను ఇస్తున్నది. ఆ విధంగా మన జీవన విధానం కూడా అదే విధంగా ఉండాలి. ఇంకోటి అన్నారు, భవరుద్ర సర్వ పశుపతి అన్నారు. ఆ 4 కూడా మళ్ళీ వచ్చాయి, అవి వస్తూనే ఉన్నాయి. ఆ విధంగా కూడా మన జీవన విధానంగా చేసుకుంటూ ఉండాలి. చాలా బాగున్నాయి అవి. ఈ సాధనను గురించి చెప్పారు. ఈ భవ ఎందుకు తప్పదంటే భావ కలుస్తాయి. అంటే మనంతా అనుక్షణం మనం భావిస్తూనే ఉంటాం కదా. భావనతో పట్టుకోవాలంటే భగవంతుణ్ణి భావంలో, ఆయన భావంతో సృష్టి చేశాడు కాబట్టి మనం కాళ్ళతోనూ చేతులతోనూ భగవంతుడిని పట్టుకోలేము, భావనతోనే పట్టుకోవాలి. అందుకని మళ్ళీ భావ గుర్తు చేసుకుంటాం. అదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం రోజు కూడా ఆ భావ అనే మాటను గుర్తు చేసుకుంటూ ఉండాలని మన అభిప్రాయం. అది ఈ మనస్సు అటు ఇటు పోకుండా మనోభావం కూడా, దాన్ని బట్టి జన్మ వస్తున్నారు. శిశుమతే అన్నారు, దానికి మీరు ఉదాహరణ. నిగ్రహ అనుగ్రహ అన్నారు. నిగ్రహం ఉంటే అనుగ్రహం కలుగుతుంది. ఆ నిగ్రహ శక్తి మనలో ఉండాలి. అది మీదుష్టాయ శిశుమతి అన్నారు. మళ్ళీ ఒక మాట, మన జన్మను బట్టి మనోభావన నిగ్రహించుకోవడం. 5వ అనువాకంలో ఇది వస్తుంది. ప్రపంచంలో నీ మనుగడ, నీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జీవన విధానం ఎలా ఉంటుందో అది మంచి మార్గంలో మనం పోవాలి. హిరణ్య గర్భ సూత్రం అని చెప్పి మళ్ళీ హిరణ్య గర్భ అనేది మళ్ళీ వచ్చింది. అయినా కూడా ఎవరి దయతో పంచభూతాత్మక భూతాలు ఉంటాయో, ఆ పరమేశ్వరుడి ఎవరి మీద ఆధారపడి ఉన్నాయో హిరణ్య గర్భ స్థితి అన్నారు. భూమి అంతా ఒకటే, స్థితి అదే రుద్రతత్వము. నిరాకార తత్వము అన్నారు. అమ్మవారు శివుడు ఇద్దరు ఒకటే తత్వంలాగా భూమి కూడా ఒకటే, సూర్యత్వము ఒకే తత్వము. పురుషులు స్త్రీలు అన్నాడు విడివిడిగా, కానీ ఆ స్త్రీని పుట్టించాడు. ఆ స్త్రీని ఎందుకని, ఆమెకు సహజంగానే చిత్తులు ఉంటాయి ఆమెకు. ఈ పురుషుడికి వేరే రకమైన ఇవి ఉంటాయి. కానీ ఆ స్త్రీల యొక్కది ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆమెకు జన్మనిచ్చే యొక్క అనుగ్రహం ఇచ్చాడు ఆయన సహజంగానే ఉండే స్థితి ఉంది కాబట్టి పుట్టుకుతాను సహజంగా కొన్ని
లక్షణాలు ఉంటాయి స్త్రీకి. అందువల్ల పురుషుల్లో సాధన కొద్దీ వాడి యొక్క ప్రవర్తన కొద్దీ వాడు గొప్పవాడు అవుతాడు. వాడు సిద్ధులు పొందుతాయి. ఆ పురుషుడు కూడా సిద్ధులు పొందుతాయి. ఈ రామకృష్ణ పరమహంసను గురించి చెప్పారు. ఆయన రోజు అక్కడికి వెళ్ళేవాడు. ఏ రాజమందిరానికి వెళితే అతను పురుషుడు అన్న భావం వాళ్ళకు లేదు. ఆయన ఆ విధంగా ఉండేవాడు. అది పురుషుడే అని అనుకునేవారు కాదు. స్త్రీలో ఉన్న గుణాలు కూడా ఉండి ఆయన పురుషుల్లాగా అనిపించేది కాదు వాళ్ళు అంత రాజ్యపాతలకు కూడా. ఆ విధంగా అది ఒకటి చెప్పారు. అది మనము సమాజాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఆధ్యాత్మికంగా, కానీ దాంట్లో కూరుకొని పోకూడదు అన్నారు. ఆ మాట కూడా బాగుంది. కూరుకొని దాంట్లో లోతుగా పోకూడదు దాంట్లోకి అని అన్నారు. శివ శక్తి ఏకత్వము ఇద్దరూ ఒకటే అన్నారు. అనేక నక్షత్రాలు ఉన్న సూర్యుడిని మనం ఆధారం చేసుకున్నాం. చెప్పండి. సూర్యుని ఆధారం చేసుకుని సృష్టి చేశారు భగవంతుడు. కరెక్ట్ చెప్తున్నారు. అది చెప్పండి. నక్షత్రాలు ఎన్ని ఉన్నా సరే కానీ మనకు సూర్యుడే ఆధారం. ఆ సూర్యుడి అష్టమూర్తి తత్వాలను కూడా అన్నాడు. కోట్ల కిరణాలు, ఋతువులు, వర్షాలు అవి మనకు ఇస్తున్నాడు సూర్యుడు. కానీ అతని వల్ల కూడా కొంత సూర్యరశ్మి ఇది ఎక్కువైనా కూడా కొంత నష్టం కూడా ఉంది అన్నారు. ఇంత నష్టం కూడా ఉంది. నష్టం లాభం అన్ని పరమేశ్వరుని గురించి చెప్పడం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు మూడు. ఈ మూడు ఒకటే. ఇది సంకల్ప మాత్రాన్నే ఒకటిగా కారణ జన్మలకు ఉంటాయి. మన సత్య సాయిబాబా గారి లాగా అతను ఆ క్రియతోటే మనల్ని అన్ని తరింప చేశాడు. ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇంతవరకు నేను వేరే చోటు ఉన్న దాని వల్ల ఇంకా చెప్పలేకపోయినాను. చాలా సంతోషంగా ఉందండి. శాస్త్రి గారికి నమస్కారాలండి. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అండి. ఇంకెవరైనా చెప్తారా? సాయిరామ్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సాయిరామ్. త్రిదళం గురించి ఒకసారి చెప్పండి సార్. త్రిదళం చివరి శ్లోకమా? త్రిదళం త్రిగుణాకారం చెప్తాం కదా. త్రిదళం త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం చెప్తాం కదా. త్రిదళం గురించి ఒకసారి చెప్పండి. అంటే అన్ని అంటే విశ్వం అంతా కూడా త్రిపుటితో కలిసి ఉంటుంది కదా. విశ్వంలో మీరు ఎక్కడన్నా చూడండి అన్ని మూడు 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 అని కనపడుతుంది. మనలో శరీరంలో నిత్యం మనకు అనుక్షణంలో అనుభూతంలో ఉన్న శరీరం కనుక చూసేటైతే శరీరము, మనసు, ఆత్మ ఈ మూడుగా భాషించేదాన్ని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటినే శివుడి యొక్క చేతిలో ఉన్న స్థూలం అంటారు. ఈ త్రిపుటికి ఆధారం ఏమిటి? ఆయన చేతిలో పట్టుకున్నటువంటి దండం. అంటే త్రిశూలాన్ని ఆయన పట్టుకునే చోట ఒకటిగానే కర్రలాగానే ఉంటుంది. ఆ ఒకటిలో నుంచే మూడు వచ్చినాయి. అంటే శివుడి యొక్క త్రిశూలం మీద బ్రహ్మ సృష్టి కన్నా అతీతమైనటువంటి కాశీ క్షేత్రాన్ని త్రిశూలం మీద నిలిపాడు అనేది మాట కూడా ఉంటుంది. త్రిశూలం మీద నిలపటం అంటే ఏమిటంటే ఈ త్రిగుణ లక్షణాలు త్రిగుణాలతో కూడిన మానవుల యొక్క రక్షణ కోసం ఆ జ్యోతిర్మయమైనటువంటి కాశీని ఈ త్రిగుణాలకి అతీతంగా ఆయన నిలిపాడు. త్రిగుణాలకు అతీతంగా ఎవరైతే పోతారో త్రిగుణాలకు అతీతంగా పోయినవాడు జ్యోతిర్మయ స్థితికి పోతాడు. అది కాశీ. కాశిని అంటే ప్రకాశిని అని అర్థం. అంటే జ్యోతిర్మయత్వం అని. త్రిగుణాలకి లోబడి ఉన్నంత కాలం ఈ ప్రకాశం వ్యక్తం కాదు. త్రిగుణాతీత స్థితి మానవుల్లోకి వచ్చినప్పుడు ఆ జ్యోతిర్మయత్వం ఆటోమేటిక్గా వ్యక్తం అవుతుంది. ఆ జ్యోతిర్మయత్వం వ్యక్తమయ్యే స్థాయిల్లో ఉన్నటువంటి తేడాలే ఈ సూర్యచంద్రాదులు, గ్రహాలు, నక్షత్రాలు, సప్తర్షి మండలాలు అనేక స్థితులు కనపడుతూ ఉంటాయి. ఈ జ్యోతులన్నిటికీ కూడా ఆధారభూతమైన పరంజ్యోతి తత్వం అల్టిమేట్గా శివుడని, ఆ శివతత్వమే తనకు రిప్రజెంటేటివ్గా సూర్యుని నిలపటం, త్రిగుణాల మీద త్రిగుణాలకు అతీతంగా జ్యోతిర్మయత్వానికి రిప్రజెంటేటివ్గా క్షేత్రపరంగా కాశీని నిలపటం.
ఇవి మనం పొందగలిగేదానికి మన ఆచరణ ఏమిటంటే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, త్రియాయుధం. సో ఈ ఎంత 3 అన్ని చోట్ల 3 ఉన్నదాన్ని నీ 3 గుణాల్ని కలిపి ఒకటి చేసి భగవంతుడి పాదాలకి శరణాగతి పూర్వకంగా సమర్పించినప్పుడు మాత్రమే ఈ త్రిగుణాతీత స్థితి నువ్వు పొందుతావు అన్నదాన్ని ఆ మారేడు దళం కూడా 3 ఆకులు ఒకటే రెమ్మ. ఆ త్రిశూలంలాగా ఉండే మారేడు దళాన్ని మన 3 గుణాలకి, ఈ 3 గుణాలకి ఆధారమైనటువంటి ఆత్మతత్వానికి సంకేతంగా ఈ 3తో కూడినటువంటి దీన్ని శివుడి పాదాల మీద మనం సమర్పించడంలో ఉద్దేశం ఈ 3 గుణాలకి అతీతమైనటువంటి జ్యోతిర్మయత్వంలో మనం కలిసిపోవటం, దానికోసం ప్రయత్నంగా సంకేతంగా తీసుకోవచ్చు అన్నమాట. అంతా 3 అని ఉంటుంది కాబట్టి ఈ 3ని ఏకం చేసే ప్రయత్నంతోనే ఆ రుద్రానువాకంలో మొదటి మంత్రం దాన్ని త్రిపుర విజయపరంగా దాన్ని త్రిపుర విజయం అన్నారు. 3 వేరువేరుగా ఉంటే ఆ 3 అసురులు అయిపోతాయి. ఈ 3 కలిపి ఏకత్వం చేసి దాన్ని దాటి కనుక పోయేటట్టయితే అది త్రిపుర విజయం అవుతుంది. సో 3 రకాల అసురుల స్థితి నుంచి 3 ఏకత్వం నుంచి దాన్ని దాటి జ్యోతిర్మయత్వం, అది రుద్రం యొక్క అల్టిమేట్ గోల్. అట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అదే ఇది లోపల కూడా ఒకసారి చెప్పి ఉన్నారు సార్. మళ్ళీ ఎందుకు అడిగానంటే కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడగట్లేదు, అందుకని వాళ్ళకు కూడా తెలుస్తుందని. దానికి త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్. త్రిజన్మ పాప సంహారం అనటంలో ఇప్పుడు భూవసు అని చెప్తూ ఉంటాం మనం. 7 వ్యాహృతులు ఉన్నాయి, 7 లోకాలు. భూవసుహ మహ జనహ తప తపో లోకాలన్నీ ఉన్నాయి. కానీ 3 మనం ఎందుకు చెప్తామంటే ఈ 3 తత్వం అనేది చాలా త్రిపుటి పరంగా మనం అన్వయం చేసుకోవాల్సింది. ఈవెన్ పితృకర్మల కాలంలో కూడా 3 తరాలే మనం చూస్తాం. తండ్రి, తాత, ముత్తాత అన్నట్టుగా, వసు, రుద్ర, ఆదిత్య అన్నట్టుగా ఈ మొత్తం విశ్వం అంతా 3 అనే త్రిపుటి మీద ఆధారపడింది. కాబట్టి త్రిపుటికి ఆధారమైనటువంటి ఏకత్వం వైపు ప్రయాణం చేసి త్రిపుటిని దాటిపోయేదానికి రుద్రం యొక్క సహాయం తీసుకో అన్న పరంగా అన్వయం అవుతుంది. సైరామ్ సార్, మా సోదరులు డిఎస్పి అధినేత మన లక్ష్మీనారాయణ దంపతుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు బ్రహ్మర్షి డాక్టర్ జిఎస్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా స్వామికి తెలియజేస్తున్నాం, ఎందుకంటే స్వామి అనుగ్రహం మాకు ఇంత అద్భుతంగా అందించినందుకు. సాయిరామ్ సార్, హృదయపూర్వక నమస్కారం. నెక్స్ట్ సండే కలుద్దాం. అందరికీ నమస్కారం.